ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకే ఆల్ డ్రై ఫ్రూట్స్ ని మిక్స్ చేసి నీకోసమే స్పెషల్ గా తయారు చేయించాను. తినమ్మా. మావయ్య గారిని ఇలా మోసం చేయడం ఇబ్బందిగానే అనిపిస్తోంది. కానీ ఎలాగోలా నిజం మాత్రం మామయ్య గారికి చెప్పేయాలి. అమ్మి, మీ చిన్నత్త మామూలుది కాదు. మొన్న డైలాగ్ చెప్పుండదు కదా, ఏందదే? నువ్వు నటిస్తావు, నేను సీను రక్తి కట్టిస్తానంటే అది పంచ్ డైలాగ్ ఏమోనని అనుకునుండా. కానీ నిజంగానే అమ్మి, సీను అట్ట ఇట్ట రక్తి కట్టించట్లా. చూడు, నీ ఐడియానే వాడి ప్రీతికి ఇంట్లో ఎంత ఎలివేషన్ ఇప్పించేసుండాదో. అవునమ్మా, మా అత్తయ్య గారు ఉన్నారు. పొద్దున ఒక 10 నిమిషాలు పూజ చేసి ఆవిడే ప్రసాదం కూడా తినేశారు. కానీ కనీసం చిన్న కొబ్బరి ముక్క కూడా నాకు పెట్టలేదు. ఇప్పుడు నీ బాధ ఏందమ్మే? ప్రసాదం గురించా? నీకు నేను పులిహోర చేసి పెడతాలే, నువ్వు బాధపడ మాకు. నీకలా అర్థమైందా? తిక్క మొహమా. అక్కడ మా అత్తయ్య గారికి అర్థం కావట్లేదు నాకు ఎలివేషన్ ఎలా ఇవ్వాలని. మట్టిబుర్ర పేరుకే ఇంట్లో పెద్ద కోడలు కాని ఉత్తి దద్ది మొహందల్లా ఉంది. చెప్తా, ఆవిడ్ని నా కాళ్ళ కింద కరెక్ట్ గా తొక్కిపెట్టి సర్కస్ లో బఫుల్లా ఆడిస్తాను. ఏంటి వాగుతున్నావు? మా అక్కని కాలు కింద తొక్కి పెడతావా? ఏంటి బఫూన్లా ఆడిస్తావా? నాలుక చీరేస్తాను, పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. జాగ్రత్త. ఏయ్ కాంచనా, దీనికి అర్థమయ్యే మీ జంతు భాషలో చెప్పు. ఇది ఎన్ని ఎత్తులు వేసినా, జిత్తుల మారి వేషాలు వేసినా పట్టిన పిచ్చి వదిలించడానికి ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తానో నాకే తెలీదు. ఈ మాత్రానికే గెలిచేశాను అని ఓ పిచ్ పెంచి మాట్లాడేస్తున్నారా? ఇంతకు హై పిచ్ లో పర్ఫార్మెన్స్ అతి త్వరలోనే నేను మీకు చూపిస్తాను. ఏముంది నువ్వు నాకు చూపించడానికి? ఏదైనా ఉంటే కొత్త కాన్సెప్ట్ తో రా. చూసే జనానికి కాస్త బోర్ కొట్టకుండా ఉంటుంది. వస్తానత్తయ్య గారు. ఇక ముందు అలాగే వస్తాను. మీరు మీ కోడళ్ళు నా ముందర అల్లల్లాడిపోయేలా కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకుని వస్తాను. ఎప్పటికైనా నేనే ఈ ఇంటి పెద్ద కోడల్ని. అనన్య, ప్రీతి, అందరూ త్వరగా రండమ్మా. అత్తయ్య గారు, ఏంటండి ఇదంతా? మరేం లేదమ్మా, మరికొన్ని రోజుల్లో నీ కడుపున మా నాన్న పుట్టపోతున్నారు కదా. అవునవును. మరి మా నాన్న ఆరోగ్యంగా అందంగా పుట్టాలంటే నీకు ఆశీర్వాదం కావాలి కదమ్మా. దేవుడి ఆశీర్వాదమా? కాదమ్మా, మన ఇంట్లో వాళ్ళ ఆశీర్వాదం. ఇంట్లో వాళ్ళ ఆశీర్వాదం ఏంటత్తయ్య గారు? అవునమ్మా, నీ కడుపు చల్లగా ఉండాలని, నీ ఆరోగ్యం బాగా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటి మహాలక్ష్ముల కాళ్లు కడిగి ఆ నీళ్ళని నెత్తిన చల్లుకోవాలంట.
అలా అని ఎవరు చెప్పారత్తయ్య గారు? నేనే. అవునమ్మా, నేనే అనన్య. నేను మహిమగల ఒక స్వామీజీని కలిసి ఇలా ఇలా అని నీ కడుపున పుట్టబోయే మా పెద్దనాన్న గురించి చెప్తే ఆయన ఇలా బొటనవేలు నుదుటిన పెట్టుకుని చూసి అది కరెక్టేనని కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత రాబోయే బిడ్డ రాక గురించి శోధన చేసి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు మా అందరి కాళ్ళు పట్టుకోవాలంట. అందరి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకోవాలంట. అత్తయ్య గారు, మీరు మరీను ఇలా కాళ్ళు మొక్కితే పిల్లలు హెల్దీగా పుడతారా? నేను హెల్దీగా ఉంటేనే కదా అది సాధ్యం. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు అనన్య. నువ్వు కాళ్ళు పట్టుకోవడం వల్లనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావంట. అమ్మీ, ఈవిడ స్కెచ్ చేసి ఉండదంటే ఎలక బోన్లోకొచ్చి ఇరుక్కున్నట్టేనమ్మీ. యాడికి పోయి దానికి దారే ఉండదు. నువ్వు అనుకున్నది చెయ్యాలంటే నీ కాళ్ళు నీళ్లు కార్యక్రమం చెయ్యక తప్పదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు, అంటే చలికాలం కదా, నీళ్లు చల్లగా ఉంటాయి కదా. పర్లేదమ్మా, నీ కంఫర్ట్ కోసం గోరువెచ్చని నీళ్ళే తెప్పించాను. వచ్చి కడుగు. చెప్పానా తప్పించుకోలేమని చెప్పానా? రామ్మా, ముందుగా మీ చిన్నత్తయ్య కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకో. ఆనందా, ఇలా వచ్చి కూర్చో. రామ్మా. రామ్మా. కానీ అమ్మా.